హలో అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. పుల్ల పుల్లని గోంగూర, కమ్మటి రొయ్యల కాంబినేషన్ అంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి కదండి. ముద్ద ముద్దకి రొయ్య తగులుతూ పక్కా పల్లెటూరు రుచితో ఉండే గోంగూర రొయ్యల కూరను ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్ గా చూసేద్దాం రండి. ముందుగా ప్రాసెస్ లోకి వెళ్దాం. బాగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఒక కడాయిలోకి తీసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ నూనె కూడా వేసి సన్నని మంట మీద మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ గోంగూర ఇంకా పూర్తిగా ఉడకలేదు కదా. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇలా సన్నని మంట మీద ఉడికిస్తేనే ఆకు మాడిపోకుండా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి రొయ్యలకి బాగా పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన రొయ్యలన్నీ ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి. అప్పుడే రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇక స్టవ్ వెలిగించి కూర వండుకోవటానికి కడాయి పెట్టుకుందాం. నాన్ వెజ్ కూర కదా, అందుకే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కాస్త వేడెక్కాక మొదటగా 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 ఉల్లిపాయలను కూడా వేసేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసి, పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకుని మంటను పూర్తిగా సన్నని మంట మీద పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలను మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మాడిపోకుండా చెక్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ల దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని పచ్చివాసన పోయేలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటిని వేసేసుకోవాలి. అంతా చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఇలా సన్నని మంట మీద ఉంచటం వల్ల రొయ్యల్లోని నీరంతా బయటకు వచ్చి సాఫ్ట్గా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ల కారం వేసుకుందాం. కారం వేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు తినే ఘాటును బట్టి చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో 1 టీ స్పూన్ వేసాం కదా. కారం కూడా వేసి చక్కగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గాక తరిగిన 2 టమాటాలు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గాక 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుని బాగా కలిపేసి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు అసలైన స్టెప్ అండి. మనం మొదట ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని వేసుకుందాం. గోంగూర వేశాక అంతా ఒకసారి బాగా కలిపేసి ఈ ఇగురును బట్టి వాటర్ అనేది మీరు చూసుకుని వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి కూర చిక్కబడే వరకు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి కూర ఎలా వచ్చిందో చూడండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి గోంగూర రొయ్యల కూర రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.